హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మీరు చూసే బ్లాగ్ ఏంటంటే మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళిన బ్లాగ్ అనమాట. ఇది ఇక్కడ మా పేరెంట్స్ అయితే వచ్చారని చెప్పేసి మేము ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్దాం అనుకున్నాము. సో మంచిగా ఒకటే టైంలో 3 ఎగ్జిబిషన్స్ అయితే పెట్టారనమాట. అంటే మేము వెళ్దాం అనుకున్న టైంకి ఫస్ట్ అయితే ఇది ఒక్కటే స్టార్ట్ చేశారు. సో ఇంకా మాకు వేరే ఆప్షన్ లేకుండా డైరెక్ట్ ఇంకా ఈ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము. అసలు ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా ఉండే, మంచిగా ఇట్లా స్నోఫాల్ లాగా ఒక చిన్న ఏరియాలో అయినా అలానే పెడతారేమో అని బాగా ఎక్స్పెక్ట్ చేసాము. అస్సలు లేదు. అట్లీస్ట్ మేము ఎక్స్పెక్ట్ చేసింది చిన్న కొంచెం ప్లేస్లో ఆ థర్మాకోల్ బాల్స్ తోటి స్నోఫాల్ అయినా పెడతారేమో అనుకున్నాము. అది కూడా లేదు అసలు. సో చాలా డిసప్పాయింట్మెంట్ అనిపించింది మాకైతే. తర్వాత ఇంకా అలా ఎంటర్ అయిపోయామన్నమాట. ఎంటర్ అయిపోయిన తర్వాత కొంచెం ఇలా స్టోన్ ఎఫెక్ట్ అవంతా పెట్టారు. ఇంకా అలా ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా లోపలేమో కాటన్ అవన్నీ యూజ్ చేసి ఇలా ప్లాంట్స్, యాపిల్ ప్లాంట్స్ అవన్నీ పెట్టారనమాట. సో దానివల్ల కొంచెం ఓకే ఓకే అనిపించింది. ఇంకా అలా ఎంటర్ అయిపోగానే ఇంకా మనకు వచ్చేసి మంచిగా ఇలా స్నో లాగా అలా థీమ్ లాగా పెట్టారనమాట. మంచిగా పెంగ్విన్స్ ఇంకా అలా స్నో ఎఫెక్ట్ రావడానికని అలా డిఫరెంట్గా ట్రై చేశారు. సో నాకైతే అసలు ఏం నచ్చలేదు. సో ఇంకా ఆబ్వియస్లీ ఇంకా ఎగ్జిబిషన్కి వచ్చిన తర్వాత ఇంకేదో ఒకటి చూసి అలా కొన్ని ఫొటోస్ దిగి తర్వాత షాపింగ్ అయితే చేస్తాము. ఇంకా ఎగ్జిబిషన్లో ఫుడ్ తింటాం కదా, ఇంకా దానికోసం వచ్చామనుకోవాలి. ఇంకా అలా చూస్తూ ఉన్నాం. ఆ ఎగ్జిబిషన్లో నాకు నచ్చిన ఒకటే ఒక్క ఏరియా ఏంటంటే ఒకటి వాటర్ ఫాల్ లాగా పెట్టి ముందర బ్రిడ్జ్ లాగా పెట్టారు. అదొక్కటి తప్ప ఇంకా మిగతా అంతా నాకు వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది అసలు. ఇంకొక 1 వీక్ ఆగి వేరే ఎగ్జిబిషన్కి వెళ్ళినా బాగుండేది అనిపించింది. ఇంకా అలా రకరకాలవి చూస్తూ ఉన్నామన్నమాట. చెప్పాను కదా వాటర్ ఫాల్ అని. ఇదైతే ఈ వాటర్ ఫాల్ ఇలా బ్రిడ్జ్ లాగా ఇలా మా హన్విక్ అని కూడా ఎక్కిపించాము ఇలా. సో వాళ్ళకు కూడా మంచిగా ఇలా నచ్చినట్టు ఉంటుంది, మనమే ఎత్తుకోకుండా వచ్చినట్టు ఉంటుంది వాళ్ళకు కూడా. ఇంకా అలా సన్ఫ్లవర్స్ అలా డిఫరెంట్ ఫ్లవర్స్, ప్లాంట్స్, చిన్న హట్స్ అలా డిఫరెంట్గా పెట్టారు. పిల్లలైతే అట్రాక్ట్ అవుతారు, బాగుంటుంది. అని పెద్దవాళ్ళకి అంత పెద్ద నచ్చదు. కనీసం అట్లీస్ట్ నచ్చాలంటే మనం డబ్బులు పెట్టినందుకు వర్త్గా ఉండాలని అట్లీస్ట్ ఒక చిన్న స్నోఫాల్ ఇలా అయినా పెట్టచ్చు కదా. లేకపోతే అట్లీస్ట్ థర్మాకోల్ బాల్స్ అయినా పెట్టినా కొంచెమైనా ఓకే అనిపించేది అసలు. ఇంతకుముందు పెట్టిన ఎగ్జిబిషన్స్లో మంచిగా ఉండేదన్నమాట. మంచిగా డిఫరెంట్గా ఏదో ఒక యూనిక్ ఐటమ్ లాగా ఇలా పెట్టేవారు. కానీ ఈసారి ఎక్కువ ఒకేసారి 3 ఎగ్జిబిషన్స్ అవ్వడం వల్ల ఇలా పెట్టారో ఏంటో మరి తెలీదు. ఇంకా అక్కడ పెంగ్విన్స్, యాపిల్ ప్లాంట్స్ అవన్నీ చూసేసాక ఓకే అనిపించింది. ఇంకా అలా అయిపోయిన తర్వాత ఒక హట్ లాగా పెట్టారనమాట. ఇలా మనం స్టెప్స్ ఎక్కి 2 sides నుంచి మనం వెళ్ళొచ్చు. అక్కడ మేము కొన్ని రీల్స్ దిగాము. ఇంకా అలా అందరు పెద్ద పిల్లలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఆల్ ఏజెస్ పీపుల్ వాళ్ళందరూ మంచిగా ఇలా ఫొటోస్, వీడియోస్ దిగుతూ ఉన్నారు. ఇంకా ఎగ్జిబిషన్కి వచ్చేది ఆబ్వియస్లీ అందుకే కదా, మనం రకరకాల డిఫరెంట్ ఫొటోస్, వీడియోస్ దిగి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, వాట్సాప్ స్టేటస్లో అప్లోడ్ చేయడానికి అంతే కదా. సో ఇంకా అలా కొన్ని ఫొటోస్ అయితే దిగేసాము అందరము. ఇక్కడ చూసారా పోలార్ బేర్ కూడా ఉంది. నేను యాక్చువల్గా ఇది చూడలేదు, మా హస్బెండ్ రికార్డ్ చేసినట్టున్నారు. అట్లీస్ట్ అక్కడ జరిగిన డిసప్పాయింట్మెంట్ ఎలా తెలుసా, అసలు అంత స్నోఫాల్ ఎఫెక్ట్ పెట్టి అట్లీస్ట్ ఒక ఏసీ కూడా అరేంజ్ చేయలేదు అక్కడ. ఏసీ కానీ ఫ్యాన్ లాగా కానీ అసలు ఏది అరేంజ్ చేయలేదు. లోపల అయితే ఇట్లా ఎంత హాట్ అంటే అంత వేడిగా ఉంది అసలు. చాలా స్వెట్ వచ్చేస్తుంది అసలు. అంత కూల్ ఏరియా, ఈ కూల్ థీమ్ అయినప్పుడు మంచిగా ఇలా అట్లీస్ట్ ఒక చిన్న ఫ్యాన్, టేబుల్ ఫ్యాన్స్లో అయినా అరేంజ్ చేయొచ్చు. అది కూడా లేకపోయేసరికి చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఇంకా తెలుసు కదా ఆబ్వియస్లీ రీల్స్, ఫొటోస్, వీడియోస్ దిగుతాము. మేము క్యాప్చర్ చేసేవన్నీ మీకోసమే కదా, మీరు ఇలా చూడొచ్చు కదా. ఇంకా మేము కొన్ని షాపింగ్ అయితే చేద్దామని చూసాము. నాకైతే షాపింగ్ కూడా ఏమంత నచ్చలేదు. నేను ఎక్కువ ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు యూనిక్ ఐటమ్స్, ఇయర్ రింగ్స్ ఏమనంటే తీసుకుంటాను. ఇంకా సరే అని ఇంకా పిల్లలు ఇది ఎక్కుతాము అని అంటే ఇంకా మంచిగా మెరీగో రౌండ్, ఇంకా ఈ షిప్ది ఇవన్నీ ఎక్కువ ఇచ్చామన్నమాట. సో వాళ్ళైనా కనీసం ఎంజాయ్ చేస్తారు అనుకున్నాము. సో ఇంకా అసలు మాకు ఛాన్స్ ఇవ్వలేదు. వాళ్ళంతకు వాళ్ళు మేమే ఎక్కుతాం అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళే ఎక్కారు. ఇంకా మేము ఉంటే ఎక్కుదాం లేకపోతే లేదు అంటే అప్పటికే మాకు చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా అక్కడ మేము తిన్న ఫుడ్ ఏంటంటే
చాట్ అయితే తిన్నాము. పానీపూరి అయితే ట్రై చేయాలనిపించలేదు, చాట్ తిన్నాము. తర్వాత వచ్చేసి ఎగ్జిబిషన్లో ఫేమస్ అయిన ఎగ్జిబిషన్ పాపడ్ అయితే తిన్నాము. తర్వాత వచ్చేసి వెజ్ మంచూరియా తిన్నాము. వెజ్ మంచూరియా ఓకేగా ఉంది. మిర్చి బజ్జీ తిన్నాము. అసలు అంత వరెస్ట్ బజ్జీ ఎప్పుడు తినలేదు, అసలు అంత ఘోరంగా పారేసాము, అలా ఉంది. తర్వాత వచ్చేసి పొటాటో ట్విస్టర్ తిన్నాము, సూపర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొన్ని సాఫ్ట్ డ్రింక్స్ తాగాము. వాటర్ బాటిల్స్ అయితే కౌంట్ చేయలేము, ఒక 3-4 అలాగనే ఉంటాము. తర్వాత మేము కొలంబోకి అయితే వచ్చేసాము, అంతే.